నేను నైనిమి ఎపిసోడ్ 36. ఆ బచ్చా నువ్వు చెప్పగానే సరే అమ్మా వెళ్ళు అని వదిలేస్తారు మరి అని వెటకారంగా అని నీకు ఎక్కువ సమయం ఇవ్వనే నేను, అయినా మిగిలిన విలన్స్లా టైం వేస్ట్ చేయడం నాకు రాదు అని పక్కనే ఉన్న బ్యాట్ తీసుకొని ఆకాంక్ష కడుపు మీద గట్టిగా దెబ్బ వేస్తుంది నేత్ర. ఆకాంక్ష దెబ్బ తగిలిందనుకొని అమ్మా అని గట్టిగా ఆర్తనాదాలు పెడుతుంది. కానీ నేత్ర ఆకాంక్షని కొట్టేలోపే ఆ దెబ్బకి అడ్డంగా వస్తాడు ధ్రువ్. అక్కడ ధ్రువ్ని చూసిన నేత్ర ఫ్యూజ్ ఎగిరిపోతే ఇదే సరైన సమయం అనుకొని నేత్ర వెనక నుంచి వెళ్ళి ఆమెకి గన్ గురి పెడతాడు సూర్య. ఇంకా షాక్తో ఆమె అలా నిల్చొని ఉండిపోతే ఆకాంక్షకి ఏం కాలేదని నిర్ధారించుకొని ఆమె కట్లు విప్పి పక్కనే ఉన్న వాటర్ తీసుకొచ్చి ఆమెకి తాగిపిస్తాడు ధ్రువ్. వాటర్ తాగి కొంచెం మనసుని శాంతపరుచుకొని, కన్నా ఈ రాక్షసి మన బేబీని చంపడానికి ప్రయత్నించింది, ఎక్కడ చంపేస్తుందేమో అని నాకెంత భయం వేసిందో తెలుసా అని కళ్ళమ్మట కన్నీరు కారిపోతూ ఉంటే వెక్కుతూ చెప్తుంది ఆకాంక్ష. బంగారం నేను వచ్చేసాను కదా, ఇంక నీకు ఎలాంటి భయం లేదురా, నువ్వేం వర్రీ కాకు అని ఆమెని హత్తుకొని ఓదార్చుతాడు ధ్రువ్. ఆకాంక్ష కొంచెం కుదుట పడింది అనుకున్నాక ఆమెను వదిలి ఒకే ఒక్క దెబ్బ నేత్ర చంపకి గిఫ్ట్గా ఇచ్చేసరికి 2 రౌండ్స్ తిరిగి కింద పడుతుంది. ఛీ, నువ్వు ఒక ఆడదానివేనా? ఇంకొక అమ్మాయి కడుపుతో ఉందని కూడా చూడకుండా కిడ్నాప్ చేసిందే కాకుండా ఇంకా ఊపిరి కూడా పోసుకొని ఆ పిండాన్ని కూడా వదలకుండా చంపాలని చూస్తున్నావు. నువ్వు అసలు మనిషివా మృగానివా? ఇన్ని రోజులు ఏదో మంచిదానివి అనుకొని నీతో ఉన్నాను, కానీ ఇప్పుడు ఇక సహించును, నిన్ను నా చేతులతో చంపేస్తా అని కోపంతో ఊగిపోతూ ఆమె ముందుకెళ్తుంటే, ధ్రువ్ ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ అని అతని చేతిని పట్టుకొని ఆకాంక్ష ఆపుతుంది. చేసిందంతా నువ్వు అది చేసి ఇప్పుడు తిరిగి నన్ను అంటున్నావేంటి ధ్రువ్ అని నేత్ర అంటే, వాట్, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఏం మాట్లాడుతున్నావు, నీకేనా అర్థమవుతుందా అని గట్టిగా అరుస్తాడు ధ్రువ్. మరి లేకపోతే ఏంటి, నీకు నేను ముందు ప్రపోజ్ చేస్తే నన్ను ఫ్రెండ్ అది ఇది అని దాని వెనుక మాత్రం కుక్కలా తిరుగుతావా? ఏ నాలో లేనిదేంటి, దానిలో ఉన్నదేంటి? నీ కళ్ళకి నా అందం కనిపించలేదా, లేకపోతే అది పైన అందాలు కాకుండా ఇంకేమైనా చూపించిందా అని నేత్ర ఇష్టం వచ్చినట్టు ఆగుతుంటే మరోమారు ఆమె చెంప పగలు కొడతాడు ధ్రువ్. అతని వైపు కోపంగా చూస్తూ, నీలో అనువనువు నాకే సొంతం కావాలనుకున్నాను, కానీ మధ్యలో ఇదొచ్చి అంత పాడు చేసింది, అందుకే ప్లాన్ చేసి మరీ మీరు విడిపోయేలా చేశాను. ఆ తర్వాత అయినా మనం కలవచ్చు అనుకుంటే నీకోసం ఇక్కడికొచ్చినా నన్ను ఇక్కడే వదిలేసి అమెరికాకి వెళ్ళిపోయావు. పోనీ నేను అక్కడికి వచ్చాక నన్ను పట్టించుకున్నావా అంటే ఎప్పుడు చూడు అక్కి ఆకాంక్ష అనుకుంటూ నన్ను ఇరిటేట్ చేసి ఇండియా వచ్చావు. సర్లే దాని మీద ఉన్న కోపంతో దాని జోలికి వెళ్లకుండా ఉంటున్నావా అని ఊరుకుంటే మీ నాన్న మోహన్ గాడు దీన్ని తెచ్చి నీ పక్కన పెట్టడమే కాకుండా నీకు దీనికి పెళ్లి చేశాడు. ఇక ఎలా ఊరుకుంటాను నేను అని పిచ్చి పట్టిన దానిలా నేత్ర అరుస్తుంటే, నీకంటే ఎలాగో ఇంగిత జ్ఞానం లేదు అని నాకు కూడా లేకుండా లేదు. పోనీలే ఆడపిల్ల అని చూస్తుంటే మాటలు హద్దు మీరుతున్నాయి, ఇంకో చూస్తూ నేనుండలేను అని చెప్పి, సూర్య ఐ వాంట్ టు కిల్ హర్ అని అంటాడు ధ్రువ్ సూర్య వైపు తిరిగి. రే నువ్వు కొంచెం కామ్గా ఉండరా, నేను ఈ అమ్మాయిని జైల్లో పెట్టి బయటకు రాకుండా చూసుకుంటాను అని సూర్య అనేంతలో, వాట్ ద హెక్, ఈ బిచ్ కోసం నన్ను చంపుతానంటావా, హౌ డేర్ యు ధ్రువ్ అని గట్టిగా అరుస్తూ పక్కనే టేబుల్ మీద ఉన్న కత్తి తీసుకొని ఆకాంక్ష వైపుగా విసిరేస్తుంది. ఆ హఠాత్ పరిణామంకి ధ్రువ్ మరియు ఆకాంక్ష బొమ్మల్లా కొయ్యబారిపోతే అప్పుడే అక్కడికి వచ్చిన ఒక అమ్మాయి ఆకాంక్షకి అడ్డుగా వస్తుంది. ఆ అమ్మాయి భుజానికి ఆ కత్తి దిగడంతో అమ్మా అని గట్టిగా అరిచిన ఆ అమ్మాయి అరుపుకి తేరుకొని ఆ అమ్మాయి వైపు చూస్తారు ధ్రువ్ ఇంకా ఆకాంక్ష. ఈ లోపు సూర్య వెంటనే రియాక్ట్ అయ్యి నేత్ర కుడికాల మీద షూట్ చేస్తాడు. దాంతో నేత్ర కూడా అరుస్తూ ఉంటుంది. ఆమె రంకెలు పట్టించుకోక అక్కడికి వచ్చిన అమ్మాయి దగ్గరికి వెళ్ళి, షర్మిల ఎందుకే పని చేసావు అని అడుగుతుంది ఆకాంక్ష. దీంతో కలిసి నీకు అప్పట్లో చేసిన అన్యాయానికి ఇది ప్రాయశ్చిత్తం అనుకుంటాను ఆకాంక్ష, నాకేం కాలేదు, అండ్ నువ్వు బాగానే ఉన్నావా అని అడుగుతుంది షర్మిల. నేను బాగానే ఉన్నాను, కానీ నువ్వేంటి ఇక్కడ అని అంటుంది ఆకాంక్ష. ఏముంది ఆకాంక్ష, నీకు ఆ రోజు దీని గురించి నిజం చెప్పానని తెలిసి నన్ను తీసుకొచ్చి ఇక్కడ బంధించింది, విడిపించుకొని వచ్చేసరికి నీ మీద కత్తి విసరడం చూసి అడ్డొచ్చాను అని చెప్తుంది షర్మిల. షర్మిల నువ్వే కదా నాకు ఫోన్ చేసింది అని అడుగుతాడు ధ్రువ్ ఆమె గొంతు గుర్తుపట్టి. అవును ధ్రువ్, అది నేనే. ఈ దుర్మార్గరాలు ఎక్కడ ఆకాంక్షను చంపేస్తుందేమో అని భయపడి ముందే నీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అని చెప్పింది షర్మిల. ఇప్పుడు ఆకాంక్షని కాపాడుకున్నానంటే అది నీ వల్ల రాజు వల్లనే షర్మిల, మీ ఇద్దరికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను అని ధ్రువ్ అంటే, రాజన్న ఎక్కడున్నాడు అని అడుగుతుంది షర్మిల.
తను ఫుల్గా డ్రింక్ చేసున్నాడు షర్మిల, అందుకే బయటనే ఉంచాను అని ధ్రువ్ చెప్తే, సరే ముందు వీళ్ళ నాన్న వచ్చేలోపు దాని సంగతి చూడండి, ఇదే పెద్ద సైకో అంటే దీని నాన్న అంతకంటే పెద్ద సైకో అని నిలువెల్లా వణికిపోతూ చెప్తుంది షర్మిల. వీళ్ళ నాన్నకి ఈ విషయంలో సంబంధం ఏంటి అని సూర్య అడిగితే, ఏమో నాకు కూడా తెలియదు, కానీ ఆకాంక్షను చంపడానికి ప్లాన్ చేసిందే అతను అని బ్లడ్ లాస్ అవ్వడంతో నీరసం అవుతూ చెప్తుంది షర్మిల. రే ధ్రువ్, నువ్వు వీళ్ళిద్దరిని తీసుకుని వెళ్ళిపో, నేను ఈ నేత్ర సంగతి చూసుకుంటాను అని సూర్య అనగానే, లేదురా దీన్ని నేనే చంపుతా అని అసహ్యం కలగలిపిన కోపంతో ఊగిపోతూ అంటాడు ధ్రువ్. ధ్రువ్ చెప్పిన మాట విను, ఆకాంక్ష వీని తీసుకుని వెళ్ళి ఇక్కడ నుంచి అని సూర్య కొంచెం గట్టిగానే చెప్పడంతో అక్కడి నుంచి కదులుతాడు ధ్రువ్. వీళ్ళ రూమ్ దాటి బయటికి వచ్చేసరికి వారి ఎదురుగా ఉంటాడు జగన్ రాయ్. అతన్ని చూడడంతోనే ఆమెకి చేసిన టార్చర్ అంతా గుర్తుకొచ్చి వణికిపోతూ ఉంటుంది షర్మిల. అబచ్చా, అందరూ ఒక దగ్గరికి చేరి నా కూతుర్ని ఒంటరిదాన్ని చేసి మీరు ఎస్కేప్ అవ్వాలని చూస్తున్నారా? ఆ ఛాన్స్ మీకు నేనివ్వను అని కన్నింగా మాట్లాడతాడు జగన్. అసలు మీ ప్రాబ్లం ఏంట్రా? కూతురికి ఎలాగో బుద్ధి లేదు, కనీసం నీకైనా ఉండాలి కదా. అది తప్పు చేస్తుంటే తప్పు అని చెప్పకుండా దాన్ని ఎంకరేజ్ చేసి ఇలా తయారు చేసావు. ఇప్పటికైనా మారి దానికి కొంచెం బుద్ధి చెప్పు. ఇప్పుడు కాకపోతే ఎప్పుడో ఒకప్పుడు బాగుపడుతుంది, లేదంటే జైలే గతి దానికి అని ధ్రువ్ అంటే, రే పిల్ల బచ్చా, నువ్వేంట్రా నాకు చెప్పేది? నా కూతుర్ని వెంట పడుతుంటే దాన్ని దూరం పెట్టి దీన్ని చేసుకుంటావా? అసలు నీకు ఆ బలుపేంట్రా? అయినా నా కూతుర్ని కాదని దీన్ని చేసుకున్నందుకు దీని ప్రాణాలు నా చేతులతో నేనే తీస్తాను అని జగన్ రాయ్ అంటే, అబ్బా చా, నువ్వు చంపుతుంటే చూడ్డానికి ఇక్కడ అందరూ చేతులు కట్టుకుని కూర్చున్నారా? మరి అయినా బుద్ధి గురించి నీకు చెప్తున్నా చూడు, నన్ను నేను అనుకోవాలి, దానికి ఎలాగో బుద్ధి లేదు, అది తెలిసిన విషయమే. ఇప్పుడు నీకు అంతకన్నా లేదు అని కన్ఫర్మ్ అయిపోయింది. ఇక నీకు బ్యాండ్ బాజా భారతే, రెడీగా ఉండు అని క్లాస్ లుక్తో సెమీ మాస్ డైలాగ్ చెప్తాడు ధ్రువ్ బాబు. రే నిన్ను అని ధ్రువ్కి చెప్తూ, రే ఎక్కడ చచ్చారా మీరంతా, ఇటొచ్చి వీళ్ళంతా చూడండి అని కాలు కాలిన కుక్కల ఇష్టం వచ్చినట్టు అరుస్తాడు జగన్. నువ్వు పిలవగానే వచ్చేయడానికి ఇక్కడ ఒక్కడైనా ఉండాలి కదరా ఈడియట్ అని అంటాడు ధ్రువ్. ధ్రువ్ ఆ మాట చెప్పగానే షాక్ అయ్యి అటు ఇటు చూస్తాడు జగన్. ఏంటి షాక్ అయ్యావా? నీ దండుపాలెం బ్యాచ్ అంతా ఎప్పుడో శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళారులే, కంగారు పడుకు, నెక్స్ట్ నువ్వు నీ కూతురు కూడా అక్కడికే. మా సూర్య మీద నాకు నమ్మకం ఉందిరా అని అన్నాడు ధ్రువ్. ఓహో, నీకు ఒంటరిగా వచ్చి ఫైట్ చేసే దమ్ము లేక ఆ పోలీసు వాడిని తీసుకొని వచ్చావేంట్రా అని ధ్రువ్ని రెచ్చగొట్టేలా మాట్లాడతాడు జగన్. నీ పిల్ల బచ్చా మాటలకి నేనేం రెచ్చిపోన్లే కానీ పోయి జైల్లో కూర్చోరా సంకినాయాల అని అన్నాడు ధ్రువ్. అచ్చ తెలుగు రాకపోవడంతో ధ్రువ్ ఏమన్నది అర్థమవ్వక వాట్ అని అంటాడు జగన్. మీ తాత బోడుగుండ్రా, తెలుగు చక్కగా రాదు గాని ఫైట్ కావాలంట వీడి మోసల మోకానికి అని ధ్రువ్ కామెడీ డైలాగులు వేస్తుంటే ఎంత ఆపుకుందామన్నా నవ్వాగక ఒకేసారి గట్టిగా నవ్వేస్తారు అక్కి, షర్మిల మరియు సూర్య. సూర్య, ఓసే రైటర్ పాప ఇటు రాయే నీ. హే సూర్యబాబు, చాన్నెలైంద్రా మనం మాట్లాడుకొని. సూర్య, ఓసే సూర్యని సూరి చేసేసావేంటే నీ. ఏదైతే ఏముందిలే కానీ ఎందుకు పిలిచావు, మ్యాటర్ చెప్పు ముందు. సూర్య, ఆ జగన్ ఎంత మంచి విలను, వాడిని కామెడీ పీస్ చేస్తున్నావేంటే మీ. ఫస్ట్ చెంపలు వేసుకో, జగన్ అంకుల్ అనాలి, నీకంటే పెద్దవారు కాబట్టి. అయినా ఆ ముసలోడు యంగేజ్ లో మంచి విలనే, కానీ ఇప్పుడు వయసు అయిపోయింది కదా, అందుకే కామెడీ పీస్ చేసేసా హిహి. సూర్య, తూ ఎబ్రస్దానా మీ. రే సూర్య, ఎక్కువ చేస్తున్నావు రోయ్. సూర్య, నా ఇష్టమే, నా స్టోరీ ఎప్పుడో అయిపోయింది కాబట్టి నాకు నచ్చినట్టు చేస్తా. ఏం చేస్తావు నువ్వింక నన్నేం పీకలేవు. మీ. ఏంటి ఏం చేయలేనని ధైర్యమా? సరే, మిస్టర్ హ్యాండ్సమ్ మిస్ థింగరీ సీజన్ 2 రాయాలనుకుంటున్నాను, నీ సంగతి అప్పుడు చెప్తా అయితే మరి. నీకుంటాను, బాయ్. హే ధ్రువ్, నువ్వు మా డాడ్ని ఇన్సల్ట్ చేస్తున్నావు. ఐ స్వేర్, నీ అంతూ నీ ముద్దుల పిల్లమంతూ చూడకుండా మా డాడ్ వదలరు అని నేత్ర రంకెలేస్తుంటే, ఛీ, నిన్ను చూస్తేనే కంపరంగా ఉంది, నువ్వు మాట్లాడుకో. అయినా ఏంటి ఈ ముసలోడు నన్ను నా అక్కిని చంపుతాడా అని సడన్ గా ఒక పంచ్ జగన్ మొహం మీద ఇస్తాడు ధ్రువ్. ఆ ఒక్క పంచ్కే గగనంలో ఉన్న చుక్కలన్నీ కళ్ళెదురుగా కనిపిస్తాయి జగన్ అంకుల్కి. వెనక్కి పడేవాడు కాస్త తమాయించుకుని నిల్చుని, రే నన్నే కొడతావా, హౌ డేర్ యూ అంటాడు నొప్పి వస్తుంటే పీల గొంతుతో. అరే ముసలు నా కొడక, చిన్న దెబ్బకే నోట్లో మాట పడిపోయింది, నీకెందుకురా ఫైటింగ్లు ఇవన్నీను, మూసుకొని మూలగొచ్చాక అని ధ్రువ్ అంటే అదే అదునుగా చింత చచ్చినా పులుపు చావలేదు అన్నట్టు ఆల్రెడీ కత్తి విసిరినందుకు సూర్య కాలు మీద షూట్ చేసిన సిగ్గు లేకుండా మళ్ళీ సూర్య చేతిలోంచి గన్ లాక్కొని ధ్రువ్ వైపు ఏం చేస్తుంది.
సూర్య వెంటనే రియాక్ట్ అయ్యి ఆమె దగ్గర నుంచి గన్ను లాక్కోవాలి అని చూసినా అతనికి ఆ ఛాన్స్ ఇవ్వకుండా షూట్ చేసేస్తుంది నేత్ర. సూర్య గట్టిగా అరవడంతో ధ్రువ్ అటు తిరిగితే అతని చేతును రాసుకుంటూ జగన్ గుండెలోతుకు దిగిపోతుంది బుల్లెట్. డైరెక్ట్ గా గుండెల్లో బుల్లెట్ దిగడంతో అక్కడికక్కడే నరకానికి పైన మొదలు పెడతాడు జగన్. చిన్నప్పటి నుంచి అల్లరి ముద్దుగా పెంచిన తండ్రిని ఆమె చేతులతో ఆమె చంపేయడంతో షాక్ కి గురవుతుంది నేత్ర. వెంటనే ఆమెని కస్టడీలోకి తీసుకుంటారు పోలీసులు. ఆ హఠాత్ పరిణామానికి ఆకాంక్ష కూడా షాక్ అయిపోతుంది. అసలు ఆ బుల్లెట్ ధ్రువ్కి తగిలి ఉంటే అన్న ఊహ కూడా ఆమెని నిలకడగా ఉండనివ్వకపోతుంటే అలానే కిందకి వరిగిపోతుంది. అక్కడ జరిగేదంతా ఇంకా షాకింగ్ గా చూస్తున్న ధ్రువ్ ఆమె అలా వరిగిపోతూ ఉంటే వడిసి పట్టుకొని 2 చేతులతో ఎత్తుకొని కార్ దగ్గరికి పరిగెడతాడు. అతని వెనకాలే షర్మిల కూడా వెళ్తుంది. కార్ దగ్గరికి వెళ్లేసరికి అక్కడ చెట్టు కింద స్పృహలో లేకుండా ఉన్న రాజ్ని చూసి ముందు ఆకాంక్షను కార్లో పడుకోబెట్టి తర్వాత రాజ్ని ఎత్తుకొని కార్లో కూర్చోబెట్టి సీట్ బెల్ట్ పెడతాడు. షర్మిలని కూడా కార్ ఎక్కమని చెప్పి ఫాస్ట్ గా కార్ని హాస్పిటల్ వైపు పోనిస్తాడు. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్స్ ఆకాంక్షని రాజ్ని చెక్ చేసి ఇద్దరు బాగానే ఉన్నారు అనుకున్న తర్వాత షర్మిలకి కట్టుకడతారు. కొన్ని గంటలకి ఇద్దరికి స్పృహ వస్తుంది. ఆ విషయం శ్రావ్య, నరేంద్ర, ఆనంది, అజయ్కి తెలియడంతో వారు కూడా హాస్పిటల్కి చేరుకుంటారు. మోహన్ని ధ్రువ్ హాస్పిటల్కి రావద్దు అని చెప్పడంతో అతను రాడు. ఆయనకి తోడుగా కవిత కూడా ఇంట్లోనే ఉంటుంది. ఇక కొన్ని రోజుల తర్వాత జగన్ రాయ్ చనిపోవడంతో నేత్ర జైలుకి వెళ్లడంతో ఇక ధ్రువ్ మరియు ఆకాంక్ష లైఫ్ లో ఇంకా అన్ని సంతోషాలే. వారి జీవితంలో మొదటిసారి తల్లిదండ్రులు అవుతున్న సంతోషంలో ఇద్దరు ఆ పుట్టే బుజ్జి బాబు ఆర్ పాప కోసం ఆత్రంగా ఎదురు చూడసాగారు. ఆ బుజ్జి బేబీ మూమెంట్స్ ని ఎప్పటికప్పుడు ఫీల్ అవుతూ స్నో ఇంకా డైజీతో ఎలాంటి టెన్షన్స్ లేకుండా హ్యాపీగా గడుపుతున్నారు క్షణాలని. ఆ క్షణాలు కాస్త గంటలు, గంటలు కాస్త వారాలు, వారాలు కాస్త నెలలు అయ్యి ఇప్పుడు ఆకాంక్షకి 7వ నెల రావడంతో ఆమెకి శ్రీమంతం వేడుక చాలా ఘనంగా జరిపించాలి అని ఆలోచన చేస్తారు అందరూ. శ్రీమంతం కోసం అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు అందరూ కలిసి. అదే అండి శ్రావ్య, నరేంద్ర, అజయ్, ఆనంది, మోహన్, కవిత, రాఘవయ్య, వరలక్ష్మి మరియు మన ఆకాంక్ష ముద్దుల భర్త ధ్రువ్ కూడా. ఇక రాఘవయ్య, వరలక్ష్మి అయితే ఆకాంక్షకి తల్లి తండ్రి స్థానంలో ఉండి అన్ని పనులు వాళ్ళ బాధ్యతగా చేస్తారు. అలానే మెయిన్ లీడ్ మన ధ్రువ్ బాబు కూడా అటు షూటింగ్ పనులతో పాటు భార్య శ్రీమంతం వేడుక కోసం ఏర్పాట్లు ధూమ్ ధామ్ గా చేయిస్తూ ఉంటాడు. శ్రీమంతం రోజు రానే వచ్చింది. శ్రీమంతం రోజున ఇంటిని రంగురంగుల పూలతో, మామిడాకుల తోరణాలతో అందంగా అలంకరించారు. రంగవల్లులు, పూలతో చేసిన అలంకరణలు ఇంటిని మరింత అందంగా మార్చాయి. శ్రావ్య మరియు ఆనంది ఆకాంక్షను పట్టు చీరలో ముస్తాబు చేసి ఆమెకి అలానే ఆమె బొజ్జలో ఉన్న బుజ్జికి ఎలాంటి దిష్టి తగలకూడదు అని ఆమె చెవి వెనకాల ఒక దిష్టి చుక్క, అలానే ఎడమ కాలి పాదానికి ఒక దిష్టి చుక్క పెట్టి ఇలా కానీ ధ్రువ్ నిన్ను చూశాడంటే బుజ్జోడో బుజ్జిది బయటికి రాగానే మరొకరి కోసం ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తాడు అని ఆనంది అంటే, వస్తే సిగ్గులేందానా ఏంటి ఆ మాటలు అని ఆకాంక్ష అంటుంది. అబ్బో చేయడానికి లేని సిగ్గు మాట్లాడడానికి ఎందుకే అని ఆనంది మళ్ళీ గడుగ్గా అనేసరికి ఏ ఛీ ఆపవే ఇడియట్ అని ఆకాంక్ష అనేసరికి ముగ్గురు ఒకరి మొహం ఒకరు చూసుకొని గట్టిగా నవ్వుకుంటారు. ఇంతలో వరలక్ష్మి కవిత రూమ్ లోకి వస్తూ, ఇక మీ ముచ్చట్లయిపోతే నా బంగారాన్ని తీసుకొని వస్తారా అంటుంది వరలక్ష్మి. అబ్బో తీసుకొని వస్తున్నానులే అని శ్రావ్య అనగానే అందరూ కలిసి ఆకాంక్షను స్టేజ్ మీదకి తీసుకొని వస్తారు. స్టేజ్ పై శ్రీమంతం వేడుక ఘనంగా మొదలైంది. అందరూ నవ్వుకుంటూ పాటలు పాడుతూ ఉత్సాహంగా ఉన్నారు. ఆకాంక్ష పట్టు చీరలో సిగ్గుతో ఆనందంతో కలకల్లాడుతోంది. ధ్రువ్ ఆమెను అతని కళ్ళల్లో నింపుకొని ప్రేమతో చూస్తున్నాడు. అక్కడ ఉన్న అందరూ ఆకాంక్షకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఒకరు ఆమెకి మంచి మాటలు చెప్తుంటే ఇంకొకరు బుజ్జి బాబు కోసమో బుజ్జి పాప కోసమో బహుమతులు ఇస్తున్నారు. శ్రావ్య, ఆనంది మరియు కవిత ధ్రువును ఆట పట్టిస్తూ అతన్ని నవ్విస్తూ ఉండగా రాఘవయ్య మరియు వరలక్ష్మి ఆకాంక్షకు ఆశీర్వాదాలు అందజేస్తున్నారు. ఇంతలో ఆకాంక్షకి తన తల్లిదండ్రులు గుర్తు రావడంతో కొంచెం ఎమోషనల్ అయ్యి కళ్ళు చెమ్మగిల్లాయి. ధ్రువ్ ఇంకా మోహన్ ఇద్దరు అది గమనించి ఆమె చేతుల్ని అటొకరు ఇటొకరు పట్టుకొని ఆమెను సముదాయిస్తున్నారు. భర్త ఒకవైపు, తండ్రి లాంటి మామగారు ఇంకొక వైపు ఆమెకి అండగా ఉన్నందువల్ల ఆమె ఆ ఫీలింగ్ నుంచి త్వరగానే బయటకొచ్చింది ఆకాంక్ష. ఆ వేడుకలో ప్రతి ఒక్కరూ ఆనందంలో మునిగిపోయారు. కానీ ఆకాంక్ష మరియు ధ్రువ్కి మాత్రం ఆ రోజు ఒక మరువలేని మధురమైన రోజు. ఇప్పుడు వారు ఒక కొత్త ప్రయాణం మొదలు పెట్టబోతున్నారు. ఇదిలా ఉండగా
అప్పుడే ఇంటికి చేరుకున్న శ్రావ్యకి కడుపులో తిప్పుతున్నట్టుగా అనిపిస్తుంటే పరుగున వెళ్లి వాంతులు చేసుకుంది. ఒకదాని తర్వాత మరొకటి అలా 4 సార్లు వాంతులు చేసుకుని నీరసంతో ఆకాంక్ష పక్కనే పడుకుంటే ఆమెను చూసిన వరలక్ష్మి ఖచ్చితంగా ఆమె కూడా నెల తప్పింది అని అర్థమైంది. నీకు డేట్ వచ్చి ఎన్నేళ్ళయిందే అని కూతుర్ని అడుగుతుంది. 3 months అయిందమ్మా, ఏమైందా అని హాస్పిటల్కి వెళ్దాం అనుకుంటున్నా అని నీరసంగా చెప్పి ఏదో తట్టినట్టు అంటే అమ్మా అని ఆశ్చర్యంగా అంటుంటే కూతురు మనసెరిగి ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకుని రావే అని నవ్వుతూ చెప్పింది వరలక్ష్మి. అమ్మో ఓపిక లేదమ్మా అని శ్రావ్య అంటే నేను డాక్టర్కి కాల్ చేస్తాను ఆంటీ అని ఆకాంక్ష ఓపిక లేకపోయినా స్నేహితురాలు సంతోషకరమైన వార్త చెప్తుంది అని ఆనందంలో ఓపిక కూడా తీసుకుని మరీ డాక్టర్కి కాల్ చేస్తుంది. డాక్టర్ వచ్చి ఆమెను చెక్ చేసి వీరు ఊహించినట్టే శుభవార్త చెప్తుంది. అలా ఆ రాత్రి ధ్రువ్ ఆకాంక్ష కోసం ప్రత్యేకంగా డిన్నర్ డేట్ ఏర్పాటు చేశాడు. వారి రూమ్ బాల్కనీలోనే డిన్నర్ టేబుల్ అందంగా అలంకరించబడింది. వాతావరణం చల్లగా ప్రశాంతంగా ఉంది. ఆ టేబుల్ మరియు సున్నితమైన సంగీతం ఆ రాత్రిని మరింత ప్రత్యేకంగా చేసేశాయి. టేబుల్ పై ఆకాంక్షకి ఇష్టమైన వంటకాలు గుమ్ముగుమ్ములు వెదజల్లుతున్నాయి. చిట్టి రొయ్యల వేపుడు, ఉలవకట్టు, అన్నం మరియు ఫ్రెష్ ఫ్రూట్స్ తో తయారైన డిజర్ట్. ఈ స్పెషల్ డిన్నర్ మన ఆకాంక్ష దృష్టిని బాగా ఆకర్షించింది. వావ్ ధ్రువ్, చాలా అందంగా ఉంది, నీతో ప్రతి క్షణం కొత్త అనుభూతిని ఇస్తుంది అని ఆకాంక్ష ఆనందంగా చెప్పింది. నా బుజ్జి బంగారం కోసం ఆ మాత్రం చేయలేనా? అండ్ ఈరోజు నా సంతోషం ఇంకా పెరిగిపోయింది. నాకు ఈ రాత్రి నిజంగా ప్రత్యేకమైంది బంగారం అని ధ్రువ్ ఆమెకి ప్రేమతో చెప్పి ఆమె కోసం అక్కడి వంటకాలన్నీ వడ్డించి అతని చేతులతోనే కలిపి ఆమె నోటికి అందించాడు. ఇద్దరు సంతోషంగా కలిసి డిన్నర్ చేశాక సరదాగా నవ్వుతూ చిన్న చిన్న కథలు చెప్పుకుంటూ వారి భవిష్యత్తు గురించి కలిసి ఆలోచిస్తారు. ఆకాంక్ష నవ్వుతూ నాకిప్పుడు చాలా హ్యాపీగా ఉంది ధ్రువ్ అని నవ్వుతూ సంతోషంగా చెప్తుంది. ఆ తర్వాత బయట వర్షం పడుతూ ఉండడంతో ఆ వర్షాన్ని చూస్తూ సంతోషంగా కూర్చున్నారు. అదే కరెక్ట్ సమయం అని ఆలోచించిన ధ్రువ్ ఆకాంక్షకు చిన్న సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నాడు. అతను తన జేబులోంచి ఒక చిన్న బాక్స్ తీసుకుని దాన్ని ఓపెన్ చేసి ఆమె ముందు ఉంచాడు. అది చూసిన ఆకాంక్ష మొహంలో ఆనందం వెల్లివిరిసింది. అందులో 2 ఒకేలాంటి రింగ్స్, దాని మీద A and D లెటర్స్ డైమండ్స్ తో పొదిగి మిగిలిన ఉంగరం మొత్తం ప్లాటినంతో తయారు చేయబడింది. ఒకరికొకరు ఆ రింగ్స్ ని తొడుక్కొని ఆ రాత్రిని చాలా స్పెషల్ గా ఎప్పటికీ గుర్తుండిపోయేలా తీర్చిదిద్దుకున్నారు. అలా ఆ రోజు సంతోషాల నడుమ ముగుస్తుంది. ఆ ముగింపు లాంటి కొత్త ప్రారంభంలో వారి జీవితంలో ఎన్నో సంతోషాలు, ఎన్నో నూతన స్వప్నాలు ఎదురు చూస్తున్నాయి. అలా ఆకాంక్ష ప్రెగ్నెన్సీ రోజులు ఇలా సంతోషంగా గడుస్తున్నాయి. డెలివరీ సమయం దగ్గర పడుతుందని అనిపిస్తుంది. ఆకాంక్షకు అప్పుడప్పుడు ఫాల్స్ పెయిన్స్ వస్తూ ఉన్నాయి. కానీ ఒక రోజు ఆకాంక్షకు తీవ్రమైన నొప్పులు రావడం మొదలైంది. ధ్రువ్ ఆమె దగ్గరుండి అవి ఫాల్స్ పెయిన్స్ ఏమో అనుకొని ఆమెను సముదాయిస్తూ ఉన్నాడు. కానీ నొప్పి మరింత ఎక్కువగా పెరుగుతూ ఉండడంతో వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. హాస్పిటల్లో డాక్టర్స్ ఆకాంక్షను పరీక్షించి ఆమె డెలివరీకి ఇంకా కొన్ని గంటలు పడుతుందని చెప్పారు. ధ్రువ్ ఇంకా అప్పటి నుండి హాస్పిటల్లో ఆమె పక్కనే ఉండి ఆమెకి ధైర్యం చెప్తూ ఉన్నాడు. అతను ప్రతి నిమిషం ఆమె పట్ల చూపించే ప్రేమ, శ్రద్ధ చూస్తే ధ్రువ్ ఎంత మంచి భర్తనో అక్కడున్న వారికి ఇట్టే అర్థమైపోతుంది. తీవ్రమైన నొప్పులను తట్టుకోలేక ఆకాంక్ష కష్టపడుతుంది. ఆ సమయంలో ధ్రువ్ ఆమె చేతిని పట్టుకొని, బంగారం నువ్వు ధైర్యంగా ఉండే, మన బుజ్జి బంగారం త్వరలో ప్రపంచంలోకి వచ్చేస్తుంది, నేను తోడుగా ఇక్కడే ఉంటాను కదా అని ఆమెను సముదాయిస్తూ ఉన్నాడు. అలా గంటలు గడుస్తున్నాయి. ఆకాంక్ష నొప్పితో నిట్టూరుస్తుంది. డాక్టర్లు వారి పని వారు చేస్తున్నారు. ఆఖరికి చాలా కష్టంతో ఆకాంక్ష తన బిడ్డకు జన్మనిచ్చింది. ఒక మధురమైన క్షణం ఆ శిశువు తన కంఠంతో తొలి కీర్తన పాడినట్టు ఏడవడం మొదలైంది. ఆ ఏడుపు వినిద్రు ఆనందంతో మురిసిపోయాడు. డాక్టర్ ఆ శిశువుని అతని చేతికి ఇవ్వగానే మన బుజ్జుడు మన దగ్గరికి వచ్చేసాడు బంగారం అని ఆకాంక్షకి చెప్పాడు. ఆకాంక్ష కళ్ళల్లో ఆనందంతో నీళ్ళొచ్చేశాయి. ఆ సమయంలో అందరూ సంతోషంగా ఆకాంక్షని మరియు బిడ్డను చూశారు. రాఘవయ్య, వరలక్ష్మి, మోహన్, శ్రావ్య, నరేంద్ర, ఆనంది, అజయ్ అందరూ అక్కడే ఉన్నారు. ధ్రువ్ తన బాబుని తొలిసారిగా తన చేతుల్లోకి తీసుకున్న క్షణం అతనికి ఎప్పటికీ మరవలేనిదిగా అలా మిగిలిపోయింది. ఇకప్పుడు ఆకాంక్షకి తన బిడ్డని ఇచ్చారు. ఆ తల్లి తన బిడ్డని చూసి ప్రేమతో మురిసిపోయింది. అలా వారి జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది. అసలు ఇష్టం లేని పెళ్లితో మొదలైన వారి బంధం ఆకాంక్ష ఓర్పు, సహనంతో అతన్ని మంచిగా చేసుకుంటే ఆమె మీద ఉన్న అతని ప్రేమ అతని హృదికి ఆమెని మహారాణిని చేసింది. ఎన్నో కష్టాలు ఎదుర్కొని చావంచుల వరకు వెళ్ళి ఒకరికొకరు అన్ని వేళలా తోడుగా నిలిచి
ఇప్పుడు ఒక బిడ్డకి తల్లిదండ్రులుగా మారారు ఆ ఇరువురు. అదండి మరి నేను నా ఎనిమీ స్టోరీ. ఎలా ఉంది? బాగుందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరెన్నో కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లు మీ సౌజీ ప్రియ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.